హల్లెలూయా. హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలాగూ క్షమించేదెవరండి, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీతో సమమెవరు, లోక బంగారము ధన ధాన్యాలలో ఎంత పోగేసినా నీతో సరితూగునా, లోక బంగారము ధన ధాన్యాలలో
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెలు చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
కలిమి తరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు స్తోత్రం హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందరకు వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం.
హల్లెలూయా. దేవుడు ఒకసారి మూలవాక్యం చదువుకొని అందరూ ఆరాధనలోకి వెళ్దాం. ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండము 45వ అధ్యాయము 7వ వచనం. అందరూ చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి. చదువుగానము చదువు. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. హల్లెలూయా. అందరం లేచి నిలబడి కొద్ది క్షణాలు హృదయపూర్వకంగా యేసును ఆరాధించుకుందాం. లేచి నిలబడదాం. ఆరాధన అనేది పరిశుద్ధమైనది. నీ బలహీనతల్లో కూడా బలపరిచేడు. లెగవలేని వారు, నిలిచగలిగిన వారు పరిశుద్ధతలో బలం పొందుకుంటారు. స్తోత్ర. లైవ్లో ఉన్నవారు కూడా లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. మౌనముగాని స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచిని పరాక్రమ కార్యమును పాడనా మౌనముగాని స్తుతి కీర్తన చూడనా పరాక్రమ కార్యమును యేసయ్యా నీతో సజీవనము నాశ తీర్చి తృప్తి పరచునే. యేసయ్యా నీతో సజీవనము నాశ తీర్చి తృప్తి పరచునే. స్తుతులకు పాత్రులైన దేవుణ్ణి హృదయముతో ఆయన ఆరాధిద్దాం. కృపతో నాను ఉల్లసించునే. నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును. అందరు కలిసి ప్రతి ఉదయమునా నీ కృపతో ఉల్లసించునే. నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణ
నీవే మళ్ళా నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే పాడనా మౌనముగా నీ స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యమును పాడనా మౌనముగా నీ స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యమును కర్మేలు పర్వతములో నుండి హర్షిస్తున్న ధ్వని ఆయన స్తుతిస్తున్న ధ్వనియే దీర్ఘశాంతము నీ గాడిని మోయుతూ నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోహపు పొంగులన్నీయో నీ గాడిని మోయుతూ నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు నా వ్యామోహపు పొంగులన్నీయో నా విమోచన గానము నీవే నా ఆనంద కేంద్రము నీవే నా ఓదార్పు నిధివి కేంద్రము నీవే మళ్ళా నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద కేంద్రము నీవే పాడనా మౌనముగా నీ స్తుతి కీర్తన చూడనా ఊరగనే నిలిచి నీ పరాక్రమ కార్యమును పాడనా మౌత్ దగ్గర పెట్టుకో స్తోత్ర ఆరాధుడైన యేసయ్యను మనసారా ఆరాధిద్దాం స్తోత్ర ఈ ఆలయమై నీ మహిమత నేను కప్పుకొందునే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమందును మళ్ళా నీ ఆలయమై నీ మహిమత నేను కప్పుకొందునే నీ తైలాభిషేకము నిండెనే నా అనామిగా వీణవు నీవే నా ఆనంద పల్ల
వీణవు నీవే నా ఆనంద పల్లవి నీవే నా మానస వీణవు నీవే నా ఆనంద పల్లకి నీవే పాడనా అందరు నాతో ఏకీవించబడండి స్వరాలు ఎత్తాలి చూడనా ఊరకనే నిలిచి చప్పట్లు కొడుతూ కార్యమును యేసయ్యా యేసయ్యా చూడయ్యా యేసయ్యా యేసయ్యా చూడయ్యా యేసయ్యా యేసయ్యా చూడయ్యా మానస వీణవు నీవే నా ఆనంద కేంద్రము నీవే పాడనా మౌనముగాని స్తుతి కీర్తనా చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యమును యేసయ్యా నీతో సహజీవనము నా సతీర్చి తృప్తి పరచనే యేసయ్యా నీతో సహజీవనము నా సతీర్చి తృప్తి పరచునే యేసయ్యా నీతో సహజీవనము అందరదేమట తృప్తి పరచునే యేసయ్యా నీతో సజీవనము నా సతీర్చి తృప్తి పరచునే యేసయ్యా యేసయ్యా చూడయ్యా యేసయ్యా యేసయ్యా చూడయ్యా నా మానస వీణవు నీవే నా విమోచన గానము నీవే నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము 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 నీవే నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద కేంద్రము నీవే నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద కేంద్రము నీవే నీవే నా ఆనంద కేంద్రము నీవే నిధివి నీవే నా ఆనంద కేంద్రము నీవే నా ఆనంద కేంద్రము నీవే నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే నా రక్షణ శృంగము నీవే నా రక్షణ శృంగము నీవే పాడనా మౌనముగా నీ స్తుతి కీర్తన చూడనా ఊరకే నే నిలిచి నీ పరాక్రమ కార్యమును యేసయ్యా 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 పాడనా
మౌనముగా నీ స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి. రెండు చేతుల ఆకాశం అయిపోయింది, రెండు చేతుల ఆకాశం అయిపోయింది. చూడనా నీ పరాక్రమ కార్యమును యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి ఉదయమునా నీ కృపతో నన్ను బ్రతికించితివి. అందరూ అయ్యా, నీ కృపతో నన్ను బ్రతికించిన దేవా, నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు. ఈ యొక్క 7వ మాసములో తండ్రి, 7వ మాసములో తండ్రి 14వ తారీఖున నీ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినవాడా నీకు వందనాలని 2 చేతుల ఆకాశమే పెట్టి, అయ్యా నన్ను సజీవ లెక్కలో ఉంచినవాడు, నన్ను మరణానికి అప్పచెప్పకుండా నాయన ఇదిగో ఈ యొక్క మంచి వాతావరణాన్ని ఇచ్చి నీ వర్షముతో మా ప్రాంతాన్ని తడిపినదేవా నీకు వందనాలని. అందుకని నేను ప్రాణమును కాపాడువాడు ఆయనే. దేవుడు ముందుగా నీ ముందర ఉన్నాడు, నీకు ముందర ఆయన ఉన్నాడని గమనించాడు. అందుకని కాబట్టి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. నువ్వు అనుకోవచ్చు నేను బలహీనతలో ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేంట్లే అనుకోవచ్చు. కానీ ఎటు నుంచి ఏమి సంభవిస్తుందో, ఎటు నుంచి ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ యొక్క లోకములో మనం పడిపోయి లోకమాన్యము మనల్ని అంటుకున్నది. ఆ పరిశుద్ధతలో మనం ఆయన చూడాలి, ఆయన పరిశుద్ధతలో మనము చూచబడిన వారిమై ఉండాలి. మహిమ కలిగిన దేవుడు సంచరించుతున్న సమయం ఇది, మహిమ కలిగిన దేవుడు నీ మధ్యలో నివసిస్తున్న దేవుడి సమయం ఇది. అయ్యా నేనే స్థితిలో ఉన్నానో నీకు తెలుసు నాయన. నా పరిస్థితి ఏంటి, నా యొక్క ఆలోచన ఏంటి, నా ఉద్దేశాలు ఏంటి, నా తలంపులు ఏంటో నీకు తెలుసు. నేను నిన్నటి వరకు నన్ను నేను పోషించుకుంటానులే, నన్ను నేను జీవించుకుంటానులే అని నువ్వు అనుకోవచ్చు. కానీ పరిస్థితులు తారుమారైపోతాయి. పరిస్థితులు ఉన్న సమయంలో ఉండవు, పరిస్థితులు ఉన్న సమయాన్ని బట్టి అనుకూలింపవు. డబ్బు ఈ రోజు ఉంటే రేపు ఉండదు, ధనం ఈ రోజు ఉంటే రేపు ఉండదు, ఉద్యోగం ఈ రోజు ఉంటే రేపు ఉండదు, బిడ్డలు ఈ రోజు ఉంటే రేపు ఉండరు. కానీ నువ్వు సజీవుల లెక్క ఉంచబడిన వాడు నా యేసయ్య, నీ ప్రాణమును కాపాడిన వాడు నా యేసయ్య. అందును బట్టి నీ యేసయ్యను స్తుతించబడి ఉండాలి, అందును బట్టి యేసయ్యను ఆరాధించబడి ఉండాలి. స్తుతులకు పాత్రుడైన నువ్వు మరిచిన నిన్ను మనువని దేవుడు ఆయన, నిన్ను చేయబట్టి నడిపించే దేవుడు. మోషేని నడిపించాడు, యెహోషువను నడిపించాడు, ఎన్నెన్నో ఎంతమంది నాయకులను నడిపించాడు. అందుని బట్టి అయ్యా నువ్వు నన్ను నడిపించావు. ప్రాణముతో 7వ మాసంలో ఈ దినం వరకు, ఈ క్షణం వరకు నన్ను కాపాడావు. అయ్యా నా కుటుంబ విషయాల్లో నా బ్రతులను నడిపించావు, నా ఉద్యోగ విషయాల్లో నన్ను నడిపించావు, నా వ్యాపార విషయాల్లో నన్ను క్షేమకరంగా ఉంచేవు. నాయన బిడ్డలు తలకిందులైపోయారు, నా మీద ఏలుబడి చేసినప్పుడు అయ్యా వాళ్ళు మనసును మార్చినదేవో నీకు వందనాలు నాయన. చిన్న ఉద్యోగం పొందినని నేను ఆనందపడ్డాను, ఆనందంలోనే మళ్ళీ దుఃఖం ఏర్పడింది నాయన. అయ్యా దుఃఖమును కొట్టివేయవాడా నీకు వందనాలు. సంతోషముతో నింపు దేవుడు మన యేసయ్య. అందుకని అన్నాడు ప్రతి ఉదయం ఆయన కృపతో నింపుతాడట, ప్రతి ఉదయం ఆయన కృపతో నింపుతాడట. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయి, నీలో ఉన్న హృదయం మార్పు కొరకు ప్రార్థన చేయి. తలకిందులు చేసే దేవుడు నా యేసయ్య, సమస్తమును మార్చే దేవుడు నా యేసయ్య. ఉద్యోగం లేదా, లేదంటే కుటుంబ పరిస్థితులు బాగాలేదా, కుటుంబ విషయాల్లో ఏది ఎలాగ ఉన్నదో నీకు తెలుసు. ఇక వర్షాకాలం వచ్చింది, మనం అనుకున్నవి ఒకటి, జరిగేది ఒకటి. వాతావరణం అనుకూలించదు, పరిస్థితులు అనుకూలించవు, పనులు ఉండవు. ఏది కావాలన్నా ఎవరిని పడితే వాళ్ళ దేహి అని మనం అడగలేము, ఎవరిని పడితే వాళ్ళు ఇస్తామని
హామీలు చేస్తారు కానీ ఆ హామీలు నెరవేర్చలేరు. ఆ హామీలు ఇచ్చిన వారు నెరవేర్చలేడు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఏ ఏ యొక్క ఉద్యోగంలో ఏ విషయంలో అయినా సరే నెరవేర్చలేదు. కానీ నెరవేర్చువాడు నా యేసయ్య. నీ దాహము తీర్చువాడు నా యేసయ్య. నీ ఆలోచన మార్చువాడు నా యేసయ్య. నిన్ను పరిశోధించువాడు నా యేసయ్య. నీకు సమృద్ధిగా ఇచ్చువాడు నా యేసయ్య. విగ్రహారాధన దగ్గర ఏదీ లేదు, వాటితో పొత్తు నీకు ఏటి సహవాసం ఉండకూడదు అని యేసయ్య చెబుతున్నప్పుడు, వాటికి నువ్వు దూరముగా బతకగలిగినప్పుడు, వాటిలో నువ్వు సపరేట్ చేయబడినప్పుడు యేసయ్య స్థితుల్లో గతులను మార్చగలిగిన నా యేసయ్య. ఆయన అడుగుదామా, ఆయన అడుగుదామా? రెండు చేతులెత్తి అయ్యా ప్రార్థన చేసుకుందాం. మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. వాక్య నిమిత్తం ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. నాయన జ్ఞానం జ్ఞాపశక్తి దయచి మనం అడుగుతున్నాం. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప కలిగిన నాయన స్తోత్రాలు ప్రభా. ఆ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి నీ కృప దయచేయండి. ఆయన మెండైన ఆశీర్వాదాలు దయచేయి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి కూర్చుందా? మీట్లో పెట్టు. స్తోత్ర స్తోత్ర. కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి ఒకరు వందనాలు చేసుకోండి. వెనక పిల్లలేమి పెద్దలేమి అందరూ ఒకరికొకరు వందనాలు చేసుకోవాలి. గమనించండి, లైవ్ వస్తుందా లేదో చూడండి, గమనించి ఉండండి. ఎందుకంటే ఈ వాతావరణం బాగాలేదు కదా, నెట్ అటు ఇటుగా ఉన్నది, గమనించండి. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. గడిచిన దినాలలో దేవుడు మనల పట్ల అనేకమైన కార్యాలు చేస్తూ ఆయన మనల్ని సమస్త విషయాల్లో కూడా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. నెహెమ్యా 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను
వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని ఆ, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని ఆ. సృజించి వాటినన్నిటినీ కాపాడు వాడవు సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు వాడవు ఆ, ఆకాశ సైన్యమంతయు ఆ. నీకే నమస్కారము చేయుచున్నది. హల్లెలూయా. ఈ మాసములో వాటినన్నిటిని కాపాడువాడు ఆయనే. గడిచిన వాగ్దాన సందేశ కూడికలో దేవుడు ఆ మాటలు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ఆదివారము దేవుడు ఆయన పరిశుద్ధ లేఖనం భాగం నుండి మనతో మాట్లాడబోచున్న మాట, అందరికీ సుపరిచితమే, చదివిన మాటే. కానీ దేవుడు ఈరోజు కొత్త కోణంలో మనతో మాట్లాడబోచున్నాడు. చూడండి, అందరూ ఆదికాండము 45 అధ్యాయము 7వ వచనం. బైబిల్ తెచ్చిన వారు అందరూ గమనించి చూడాల. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా దేవుడు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎవరట? మనుషులను కాపాడటానికి ఎవరికి అధికారము లేదు. బైబిల్లో కాపాడటానికి అనేకమైన కోణాల్లో యేసయ్య ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడు. అందుకనే పరిశుద్ధమైన లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకరి ప్రాణములో కాపాడటానికి అనేకమైన చోట్ల కూడా మనము చూస్తూ ఉంటాం. కీడు నుండి కాపాడటానికి, సహోదరులను ఆపదల్లో ఉన్నప్పుడు కాపాడటానికి, లేదంటే స్నేహితులను కాపాడటానికి, బంధువులను కాపాడటానికి, భార్యాభర్తలను ఒకరికొకరు కాపాడుకోవటానికి, లేదా బిడ్డల్ని ఒకరిని కాపాడుకోవటానికి, ఇంక ఈ లోకంలో చూస్తే అనేకమైన కాపాడే విధానాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే విలువైనది ఏదయ్యా అంటే, మన ప్రాణమును కాపాడటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అది గమనించాలి. ఎందుకనంటే ప్రాణం అనేది మన చేతిలో లేదు. మనిషి యొక్క ఆయుష్, ప్రాణము మన చేతిలో లేదు. చెయ్యి విరిగితే ఏయో పరికరాలు వచ్చినాయి, కాలు విరిగితే ఏదో పరికరాలు వచ్చినాయి, గుండె ఒకవేళ పాడైపోతే ఏవేవో పెట్టి ప్రాణం బ్రతికిస్తున్నారు. కానీ ప్రాణమే పోతే ఆ ప్రాణాన్ని కాపాడటానికి మనిషికి ఇంకా ఆ అధికారం ఇవ్వబడలేదు, ఇంకా ఇవ్వబడదు కూడా. ఎందుకనంటే గుండె ఆగిపోతే మనిషి చచ్చిపోతాడని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు గుండె ఆగిపోతుంది లేదంటే చనిపోతాడని తెలిస్తే అతనికి గుండె ట్రాన్స్ప్లేషన్ చేస్తున్నారు. లేదంటే గుండె అదేమంటారు, తాత్కాలికమైన గుండె అతనికి పెట్టి అతన్ని ఎంతో కొంతవరకు బతికిస్తూ ఉన్నారు. కానీ ఈ లోకములో కాపాడటానికి కొన్ని మాటలు దేవుడు నాకు ఈరోజు 10 మాటలు ఇచ్చి ఉన్నాడు. ఆ 10 మాటల్లో దేవుని చిత్తమైతే కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. చూడండి, 1వ రాజులు 2వ అధ్యాయము 1వ రాజులు 2వ అధ్యాయము 3వ వచనం. అందరూ బైబిల్ తీసి జాగ్రత్తగా గమనించండి.
నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి చూడండి, ఏమిచ్చాడు ఆయన? ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని కాపాడుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడుకోవాలి. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే కింద ఒక మాట అన్నాడు చూడండి, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకము కలిగి నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనాలి. న్యాయం అనేది, ఆయన ఆజ్ఞ అనేది, ఆయన శాసనాలు అనేవి ఆచరించబడి ఉండాలి. అందుకని అంటున్నాడు మొట్టమొదట, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోనికి ఆటల్లో ఏమన్నాయా అంటే, మార్గం అనేటి మనిషి విషయంలో ప్రయాణం చేస్తాడు, నడుస్తూ ఉంటాడు, ప్రతిదీ చేయవాడై ఉన్నాడు. ఇప్పుడున్న కల్చర్ని బట్టి అయితే మనం పోతున్న స్పీడ్కి వాడు ఎందుకు పోతున్నాడో తెలియదు, వాడు ఎందుకు వెళుతున్నాడో తెలియదు. ఒకవైపు ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు, వీడికి తిరుగుబాటు ఉండదు. ఒకవైపు ఏమో ముచ్చట్లాడుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒకవైపు ఏమో ఏమి తొయ్యక ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరుగుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ అంటున్నాడు ఏంటంటే, మోషే ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమును, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనాలి. న్యాయ విధులు మనం చేసే న్యాయమైన పనుల వలన ఆయన, అందుకని శాసనాలు, ఆయన మనకు ఒక శాసనం ఇవ్వబడింది. ఆ శాసనం ఏదయ్యా అంటే, ఈ శాసనములో రాయబడిన మాటలన్నీ మనం గైకొనేవారిపై ఉండాలి. అందుకనే మన జీవితంలో, మన జీవిత బ్రతుకులో, జీవిత ప్రయాణంలో మనకు కావాల్సిందయ్యా అంటే, దేవుని యొక్క శాసనం మనకు కావాలి. శాసనం అనగా దేవుని యొక్క వాక్యము. అందుకనే అనేకమైన మాటల్లో కొత్త నిబంధనలో రాయబడిన మాట ఆయన 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 అని రాయబడి ఉంటుంది. ఆయన అంటే ఎవరు? పరమ నుండి దిగవచ్చిన ఆయనే. మనకు నేనే నేనే అని రాయబడి ఉంటుంది. నేనే అనగా ఎవరు అంటే, నేనే నీకు జీవం ఇచ్చివాడను. అందుకనే ఎక్కడ రాయబడి ఉంటుందంటే, యోహాను సువార్తలో రాయబడిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నవాడునై ఉన్నాడు. ఆయన జీవమును కలిగిన వాడే, జీవమును నడిపించిన వాడే, జీవమును ఈ లోకమునకు పరిచయం చేసిన వాడు ఎవరయ్యా అంటే, ఈ న్యాయమును పరిచయం చేసింది ఎవరయ్యా అంటే, ఆయనే యేసయ్య. అందుకనే ఒక మాట అంటాడు చూడండి, మొట్టమొదటి మాట యోబు 10:2 నా మీద నేరము మోపకుండుము. యోబు 10:12 జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడి. జాగ్రత్తగా గమనించాలి. దేన్ని కాపాడుకోవాలయ్యా అంటే, ఆయన సంరక్షణ చేత మన ఆత్మను కాపాడుకోవాలి. దేన్ని మనము కాపాడుకోవాలయ్యా అంటే, ఇందాక మొట్టమొదటి చదువుకున్నాం కదా, ఆయన నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన ఆటల్లో ఏంటయ్యా అంటే, నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి.
ఏబుకు శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమలయ్యా అంటే, ఏబుకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదు ఈ లోకములో. ఒకవైపు బిడ్డలను కోల్పోతే, ఒకవైపు ఆస్తిని కోల్పోతే, ఒకవైపు శరీరము కుళ్ళి స్థితిలో ఉంటే, అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఏబు. అప్పుడు అంటున్నాడు, నా ఆత్మను, అందుకని అక్కడ రాయబడి ఉన్నట్టు, నీ సంరక్షణలో ఉన్న ఆత్మను కాపాడితివి. దేన్ని మనము కాపాడుకోవాలయ్యా అంటే, దేవునిలో మనం ఉన్నప్పుడు మన ఆత్మను మనం కాపాడుకోవాలి. దేన్ని మనము కాపాడుకుంటున్నామంటే ఈ లోకంలో ఆస్తి, ఇంకా ఇల్లు, ఇంకా చూస్తే మనీ, డబ్బుంటే చాలు, బంగారం ఉంటే చాలు, ఇక లోకములో ఏదైనా సంపాదించవచ్చు అనుకుంటున్నారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మళ్ళీ చదవండి మాట, 12వ వచనం, జీవమును అనుగ్రహించు నా ఎడల కృప చూపించి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మొట్టమొదటి మాట ఏమంటాడంటే, నీ ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మనే దీపం ఆరిపోతే మనిషిని ఎక్కడ పెడతారయ్యా అంటే, మన ఐర్పేటలో పెడతారు. ఐర్పేటలు అంటే ఏముందనుకున్నారు? గబుక్కున శ్మశానం ఉంది. అందుకనే స్వర్గీయ యేసన్న గారు రాశారు ఒక మాట, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. వెలిగించింది ఎవరయ్యా అంటే ఆయన. ఆ పాట పాడుకుంటే ఎంత లోతైన అనుభవంలో ఉంటాడు ఆ పాటలో. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివాడలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆత్మను కాపాడుకోవాలి. కానీ ఇది వర్షాకాలం కాబట్టి, వర్షం చల్లగుంటే పర్వాలా, ఇంట్లో కరెంటు పోతే మన దీపం పరిస్థితి ఏంటి? ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, ఇక నిస్సిని గర్ర లేకపోతే రోడ్డు మీద కూర్చోట, ఏది గాలి లేదు, గంటలు లేవు, ఒక్కదిస్తుంది. ఉండగలుగుతాం మనము? కాసేపు మనకు ఫ్యాన్ లేకపోతే, కాసేపు గాలి లేకపోతే, కాసేపు ఏసీ లేకపోతే ఉండగలుగుతున్నామా? అయ్యా నువ్వు పొలం పని చేయటమేమో కానీ నల్లబడిపోయావు అయ్యా నీ చెమట పోతే నేను చూడలేనయ్యా. మరి ఏం చూస్తాం? పిల్లలు కష్టపడే దేనికోసం? అందుకనే ఒక భక్తుడు ఒక ఆయన రాశాడు, కోటి కోసం ఏంటట కూటు విద్య. ఏంటంటే మనకు సామెతలేం రావు, మనమేం పాటించం కదా అయ్యి. చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏంటట? కోటి విద్యలు కూటు కోసం అట. దేనికయ్యా అంటే ఈ ధ్యాన పట్టడ కోసం. వాడు చేసేవన్నీ ఈ ఆత్మ రక్షించుకునేది దేనికోసమయ్యా అంటే, శరీరంలో ఉన్న ఆత్మను కాపాడుకోవటానికి వాడు ఎన్నెన్నో పనులు చేస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటాడు, నాకు ఏది కోల్పోయినా నేను నా యొక్క ఆత్మను కాపాడుకున్నాను. ఈ వర్షాకాలం వస్తే జలుబు, దగ్గు, జ్వరాలు వస్తూ ఉంటాయి. 7 రోజులు జలుబు ఉంటుందట. దగ్గు వస్తే ఈ రెండింటిని ఏమంటారు? జలుబుని ఏమంటారు తెలుసా? అక్కాజల్లులు అంట. అక్కాజల్లులు అంటే మీరు కాదమ్మా. దగ్గు జలుబు, దగ్గు జలుబు ఈ 2 అక్కాజల్లులు అంట. ఏంటయ్యి? దగ్గు జలుబు. దగ్గు వస్తే జలుబు వచ్చేస్తుంది, జలుబు వస్తే దగ్గు వచ్చేస్తుంది. ఎప్పుడైనా గమనించారు ఇవి?
ఇట్లాంటి ఆటను పెట్టాలి. ట్విట్టర్లో ఓరక అయ్యి ఏవో పిచ్చి పిచ్చి పోస్టులు కాదు పెట్టాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మను మనం కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. అందుకనే కీర్తనకారుడు ఒక మాట రాయబడింది చూడండి, కీర్తనలో 17వ కీర్తన 4వ వచనం. 17వ కీర్తన 4వ వచనం. మనుష్యుల కార్య విషయమైతే బలాత్కారుల మార్గం మళ్ళీ చదవండి మైక్లో చదవండి. మనుష్యుల కార్యముల విషయమైతే మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై బలాత్కార మార్గములను తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు అక్కడ, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. ఎవరిని కాపాడుకున్నాడయ్యా అంటే బలాత్కారముల మార్గములో నుండి. బలాత్కారముల మార్గం అంటే అది తెలుసా మీకు? తెలుసు, కానీ మీకు మర్చిపోతారు. అందుకే నేను గుర్తు చేస్తాను. చూడండి, కీర్తనలు 10వ అధ్యాయము 5వ వచనం కాను చదవండి. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులను బైబిల్ జాగ్రత్తగా గమనించాలి, వాక్యాలు తీసి చూడాలా. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూడండి, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు. మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుంటారు. చూడండి ఏమన్నారు? అన్ని వారి తన హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోను వారి నోరు కపటముతోను వంశముతో నిండి ఉన్నదట. వారి నాలుక క్రింద చేతును పాపమున్నది. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో. మళ్ళీ చదవండి 8వ వచనం. తాము ఉన్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొని చూడండి, బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు. చూడండి, బాధ కలిగిందో అప్పుడు వచ్చేస్తారు కొంతమంది. అప్పుడు వచ్చి వారు దేని వల్ల బాధ కలిగిందో, దేని వల్ల ఇబ్బంది కలిగిందో వారు దాన్ని బట్టి వాడు నీకు చేస్తాడు అక్కడ. వాడు అలాగే చేస్తాడు. వాడికి ఎందుకు నీవు డబ్బులు ఇస్తున్నావని ఇంకా ఏం చేస్తారయ్యా అంటే ఆ బాధని వాళ్ళు ఇంకా కృంగిపోయేటట్టు చేస్తారు. వారు ఇంకా అలాగే కృషించిపోయేటట్టు చేస్తారు. అందుకని కింద మాట చూడండి, బాధపడు వారిని తమ వలలోనికి బాధపడిన వారిని తమ వలలోకి లాగుతారట. బాధపడతారా వారందరినీ వారు చెప్పి మాయ మాటలు చెప్పి వారు వలలోకి లాక్కుంటారట. ఇప్పుడు ఇలాంటి సంఘాలు ఎక్కువైపోయినాయి. బాధ వచ్చిందా మా సంఘానికి రా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ఇలాగా వలల వేయటం ఎక్కువైపోయింది. మా సంఘం పెంచు అని అలాగా జనాల్ని భోగేసుకుంటూ ఉన్నారు. అందుకనే 11వ వచనంలో ఒక మాట అన్నట్టు 10వ వచనంలో, కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను. ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములో అనుకుందురు. యెహోవా లెమ్ము. దేవా బాధపడి వారిని మరువక చెయ్యి ఎత్తుము. హల్లెలూయా. బాధపడే వారి ఎడల ఆయన ఎప్పుడు చెయ్యి చాపి ఉంచుతాడట. ఆయన చెయ్యి చాపి ఉంచే దేవుడు. హల్లెలూయా. అందుకని నేను చెప్తా ఉంటాను. ఇందాక కూడా నేను ఆరాధనలో ఆ మాట అన్నట్టు, ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు మనల్ని. హల్లెలూయా. ఆయన బాధ
బాధలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే, భర్త అయితే, భార్య అయితే, పిల్లలైతే వీరైతే వదిలిపెట్టేస్తారు. లోకంలో ఉన్నవారైతే ఆ మాటల చేత ఈ మాటల చేత నిన్ను వారిలో తిప్పుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ నా దేవుడైతే నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. భర్త విడిచిన, భార్య బిడ్డలను విడిచిపెట్టేసిన, కళ్ళ తండ్రులు అక్కచెల్లెళ్ళు ఎవరు వదిలివేసినా నా యేసయ్య వదిలిపెట్టని దేవుడు. అందరి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే మనుషుల కార్య విషయములలో బలాత్కార మార్గములను తప్పించుటకు నీ నోటి మాటను బట్టి నన్ను కాపాడి ఉన్నావు. బలాత్కారులు ఏవేవో బాగున్న చోటే వారు వచ్చేసి వారి మాయ మాటల్లో పడిపోతూ ఉంటారు. జాగ్రత్త. సంఘం గురించి అయినా లేదంటే కుటుంబ విషయాల్లో అయినా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వినటం తప్పు కాదు, దాన్ని ఆచరించటం అనేది మూర్ఖత్వం అయిపోతుంది. ఆ ఆచరించి చెప్పే మాటలను బట్టి మనిషి మారిపోతాడు. మార్చిపోయేవారు అయిపోయారు. ఇప్పుడున్న సమాజం అయితే ఒకప్పుడు కంటితో చూస్తేనే నేను నమ్ముతాను అనేవారు. ఇప్పుడైతే అలా కాదు, మాటతోనే చెప్పంగానే ఇకేం చేసేస్తున్నారు, అవునా వాడు ఇలా చేసాడా అలా చేసాడా అని ఆ మాటతోనే ప్రేమ ఉన్నవాడిని కూడా దూరం పెట్టేస్తున్నారు. అందుకని అంటున్నాడు. ఇంకో మాట చూడండి, కీర్తనల 31వ కీర్తన 2వ మాట 22వ వచనం. భీతి చెందిన వాడవై 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. చూడండి మీరందరూ యెహోవా భక్తులా కాదా? చేయొద్దండి. చేతులు తెచ్చారా లేదా? చేయొద్దండి. చేతులు తెచ్చారుగా. యెహోవా భక్తులారా, మీరందరూ యెహోవా భక్తులేగా, దేవుని భక్తులేగా. ఏమా నువ్వు కాదా? ఇటు నా వైపు చూడాలా. చెయ్యి సగం ఎత్తావు, సగం ఎత్తలా, పూర్తిగా ఎత్తాలా. చెయ్యి ఎవరు తీసుకెళ్ళరులే. హల్లెలూయా. చూడండి ఆ మాట చదవండి, అందరూ చూడండి, గమనించండి మాట. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా భక్తులారా మీరందరూ యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. విశ్వాసులను ఏం పడతాడట? ఆయన కాపాడుతాడట. రెండో మాట, విశ్వాసులను ఆయన ఏం చేస్తాడట? కాపాడుతాడు. ఎలాగ కాపాడుతాడంటే చూడండి, గర్వముగా ప్రవర్తించు చూడండి. అలా కాదు, అది కాదు. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. చూడండి ఈ మాట గమనించండి. అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను మీకు జీవ కిరీటము ఇచ్చేదను. హల్లెలూయా. నీవు దేవునికి విశ్వాసమై ఉండాలయ్యా అంటే నువ్వు బ్రతికి ఉన్న 10 దినములను అక్కడ రాయబడింది. కానీ నువ్వు బ్రతికి ఉన్నంత కాలం విశ్వాసం నువ్వు కాపాడుకోబడి ఉండాలి. నీ విశ్వాసం కాపాడుకుతాయి. ఎలాగా ఉన్నాడు? శ్రమలు కలుగుతాయి. మీరు ఏ పాస్టర్ వచ్చైనా సరే, ఏ బోధకుడు వచ్చైనా సరే, దేవుణ్ణి నమ్ముకోండి, బాధలు పోతాయి అనేది అబద్ధం. క్రైస్తవ మతంలోనికి వస్తేనే బాధలు ఎక్కువవుతాయి, శ్రమలు ఎక్కువవుతాయి, ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఎందుకంటే క్రైస్తవులు ఎలాగుండాలి అంటే చదువుకున్నాక నిజాయితీగా ఉండాలి, దేవుని ఆజ్ఞలు ప్రకటించాలి, దేవుని శాసనాలు అనుసరించాలి, దేవుని యొక్క నియమాన్ని అనుసరించాలి. 5వది ఏంటంటే ఆయన నీతిని అనుసరించాలి. హల్లెలూయా. అందుకని అన్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించువారులారా, యెహోవా విశ్వాసమును కాపాడుకునేవారులారా. విశ్వాసమును ఏం చేయాలంటే కాపాడుకునే వారమై ఉండాలి.
కాపాడుకునేవాడు. అందుకని కీర్తనలు 33 అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. 18 వారి ప్రాణమును మరణము నుండి చదవరే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారి సజీవులుగా కాపాడుటకు. ఎప్పుడు వచ్చింది మనకి? కరోనా టైంలో కరువు వచ్చిందా లేదా చెప్పండి. అందరం మేము బాగున్న వాళ్ళని చేతులు ఎత్తండి. ఉండరు. అప్పుడు బాగా ఇబ్బంది పడిపోయాం. ఆ 2 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడిపోయామా అంటే చెప్పలేని ఇబ్బంది. డబ్బున్నా దేనికి పనికిరాదు. ప్రాణం కాపాడిందా? డబ్బు ప్రాణం కాపాడిందా? వేల కోట్లు పోచినా బ్రతకల. విజయవాడలో అయితే ఒక కుటుంబం లేదు. పాటలు పాడతాడు చూడండి బాలసుబ్రహ్మణ్యం. వేల కోట్లు పోసారు, బతకడా? ఇప్పుడు నిన్న కాక మొన్న చేసాడు ఒక ఆయన ఫంక్షన్, వేల కోట్లు పెట్టాలి అబ్బాయి పెళ్ళి. ఒకవేళ భూకంపం వచ్చి ఏమయ్యేది? మొన్న రీసెంట్గానే అన్నిటికంటే మాకు సమస్తమై ఉన్నాయి అనుకున్నారు. ఏమైపోయింది? దుబాయ్ ఏమైపోయింది? ఒక్క 2 రోజులు కురిసిన వర్షానికి ఊరంతా జలమయం. కానీ ప్రతి విషయంలో మన ప్రాణాన్ని కాపాడువాడు ఎవరో? ఆ పట్టణాన్ని మళ్ళీ కావాలంటే వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి మళ్ళీ బాగు చేసుకుంటారు. కానీ ప్రాణం పోతే వస్తుందా? అందుకని అంటున్నాడు చూడండి అక్కడ, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారు సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన భక్తుల గలవారి చూడండి అక్కడ చూడండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గలవారి యందు కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను. హల్లెలూయా. ఎవరి మీద ఉంటుందంటే దేవుడి నమ్ముకున్న బిడ్డలమై. అందుకని అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన ప్రేమించువారులారా, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోనండి. హల్లెలూయా. 3వ మాట కీర్తనలు 40 అధ్యాయము 11వ వచనం. యెహోవా నీవు నీ వాత్సల్యమును చూడండి, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. చూడండి కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడుతాయట. నీలో సత్యం ఉందనుకోండి, మరణము నీ అంచు వరకు వచ్చిందనుకోండి, ఆ కృపా సత్యము కలిగిన దేవుడు నిన్ను కాపాడుతాడు. నీలో సత్యం ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో నమ్మకం ఉంటే, నీలో దేవుడు ఉంటే ఆయన కాపాడువాడై ఉన్నాడు. నిన్ను మరణానికి అప్పగించుడు నా యేసయ్య. హల్లెలూయా. అందుకని అన్నాడు, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములను ఎల్లప్పుడూ నాకు ఎప్పుడును నన్ను కాపాడును గాక. అందరు మనసుల మీద హృదయం మీద చేసుకుని చెప్పండి, నా హృదయమును ఆయన కాపాడును గాక, నా హృదయమును ఆయన కాపాడును గాక, నా హృదయమును ఆయన కాపాడును గాక. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఆ హృదయమును ఎక్కడ ఉండాలో చూడండి. కీర్తనలో రాయబడిన మాట 61వ కీర్తన 7వ వచనం. 61వ కీర్తన 7వ వచనం. అందరూ చీచి చూడాలి బైబిల్. దేవుని సన్నిధిని అతడు నిరంతరము చూడండి ఎక్కడ? దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. ఎక్కడ అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం నివసించాలంటే కాసేపు కూర్చుంటే కాళ్ళు దారి చెప్తాం, కాసేపు కాలు నిలవదు, కాసేపు ఏంటి చిన్నపిల్లలు దిగినట్టు బయటికి బాపలకి వెళ్ళి రావాలి. ఎక్కడ ఉండాలి మనం? నేను చెప్పే అబద్ధాలా నిజంగా?
కాసేపు చిన్న అబ్బాయి కాలు నిలుసుద్దా, ఈడు కూర్చుంటాడు, ఆడు కూర్చుంటాడు, ఆడు కూర్చుంటాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, నాయనమ్మ దగ్గరికి వెళ్తాడు, దోసన ప్రిన్సి ఈ కుర్రోళ్ళందరినీ గెలుగుతా ఉంటాడు. కాలు నిలుసుద్దా, కాసేపు ఏమో కొంతమంది ఇంటర్మిల్ అంటారు, కొంతమంది ఏమో 2 బిల్ అంటారు, కొంతమందికి 3 బిల్ వస్తుంది. హల్లెలూయా. ఎక్కడంటే ఆ మాట చూడండి, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచునుగాక, అతని కాపాడుటకును కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించును. హల్లెలూయా. నువ్వు దినదినము నువ్వు దేవుని స్వస్తికి వస్తే మంచిది. నీ నామము నిత్యము కీర్తించదు. ఆయన నామమును మనము నిత్యము కీర్తించాలి, నిత్యము ఆరాధనకు పోతే. అదే నేను చెప్పే, దేవుడు నీలో ఉన్నవాడై అనువాడై ఉన్నప్పుడు నీ ఆత్మను నువ్వు కాపాడుకునే వాడవైతే ఆయన ఎక్కడ ఉన్నా నువ్వు స్తుతి గీతాలతో అందుకని నాకు పాడుకున్నాను, మౌనంగా ఉన్నప్పుడు కృపతో ప్రతి ఉదయం మనల్ని కాపాడువాడు ఆయనే. మేము వచ్చి ఏదో అక్కడ ఇంట్లో ఉండి ఏది సిద్ధపడం పాటల విషయాలు ఇక్కడికి వస్తాం ఏ పాట పాడాలో తెలియదు, చూసుకుంటా ఉంటాం. దేవుడే ప్రేరేపిస్తాడు. నాకు ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన కృపాసత్యములతో ఆయన మన మధ్యకు దిగి వచ్చిన దేవుడే ఉండండి, అది గమనించబడిన ఉండాలి. మనం ప్రతి ఉదయం మనకు ఇస్తూ ఉన్నవాడు ఆయనే. ఆయన కాపాడుతున్నాడు, కృపాసత్యములతో మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. నీలో యథార్థం ఉన్నా, నీలో సత్యమున్నా, లేకపోయినా పాపం ఉన్నా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అది నువ్వు గమనించాలి. మరణానికి నిన్ను అప్పగించలేదు ఆయన, మరణానికి ఆయన నిన్ను అప్పగించలేదు. హల్లెలూయా. అందుకనే అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 61వ కీర్తన అక్కడ ఇంకో మాట రాయబడింది చూడండి, 7వ వచనం చదివారా? ఐదవ వచనం లేదా 4వ వచనం కాడ నుంచి 3వ వచనం కాడ నుంచి చదవండి, లేదా మొట్టమొదటి కాడ నుంచి. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడెల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కింపుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను. ఎక్కడట? నీ గుడారములో నేను నివసిస్తాను. చూడండి, నీ రెక్కల చాటున దాగుకుంటాను. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునకు భయభక్తులు కలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుచున్నావు. అతని సంవత్సరములు తరతరములగును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతడు కాపాడుటకై కృపాసత్యములతో నియమింపుము. దినదినము నా మొక్కుబడులు నేను నీకు చెల్లించుచున్నాను. నీ నామము నిత్యము కీర్తించెదను. హల్లెలూయా. అందుకని అన్నాడు, యుగయుగములు నేను నీ గుడారములలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ప్రయాణమై వెలుచు ఉంటాం. మూడో మాట చూడండి, కీర్తనలు 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను. ఎవరు గూర్చట?
గూర్చి తన దూతలకు ఆజ్ఞిస్తాడట. ఆజ్ఞిస్తాడట. ఎవరికి? నువ్వు పోయే మార్గములలో, నువ్వు రోజు ఉద్యోగానికి వెళ్తున్నావు, రోజు వ్యాపారానికి వెళ్తున్నావు, రోజు అనే నీ చేతి పనులలో, నీ కష్టాచేతి పనులు, నీకున్న జీవనోపాధికి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఆ జీవనోపాధికి వెళ్ళేటప్పుడు ఆ మార్గములన్నింటిలో దేవుడే కాపాడుతాడు. అవునా కాదా? నువ్వు హఠాత్తుగా అనుకో ఏదో సంభవిస్తుంది, కీడు సంభవిస్తుంది. ఆ కీడు నుండి నిన్ను తప్పించువాడు ఎవరయ్యా అంటే ఆయనై ఉన్నాడు. నిన్ను కాపాడువాడు. కునుకాడు, నిద్రపోడు. బైసు ప్రయాణంలో కానీ, బండి ప్రయాణంలో కానీ కొంతమంది కూర్చోండి, బండి నడిపేటప్పుడు బాగానే మనం నడుపుతూ ఉంటాం, వెనకాల కూర్చొని కొంతమంది నిద్రపోతూ ఉంటారు. బస్సులో అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, గమ్యస్థానాన్ని కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ట్రైన్ ప్రయాణంలో కూడా అంతే. కూసేపగా 2 ఊగుతుందిలే అని ఊగుతుందిలే అని కూరు పట్టేద్దామని కూరు పట్టంగానే ఈడేమంటాడు, ఈ ఊరిలో దిగబోయి ఏడ దిగుతాడు, తెనాల్లో దిగిపోయి విజయవాడ దిగుతాడు. ఒక కూరు పట్టామనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? మన మార్గం విషయములలో రోజు వెళ్తున్నాములే అనుకోవటం పొరపాటు. ఆ మార్గములో ఎలా ఉన్నదో, ఎలాగున్నదో తెలియబడేది మనకు తెలియదు. ఏ క్షణానికి ఏమొస్తుందో తెలియదు మనకి. గమ్మట్టి ఇలాగుంది. కానీ అనేకమైన ప్రాంతాల్లో అయితే, అనేకమైన పట్టణాల్లో అయితే, అడవి ఉన్న ప్రాంతాల్లో అయితే సింహాలు వచ్చి సంచరిస్తున్నాయట. విషసప్రాలు, పాములు, మండ్రగర్భాలు అనేకమైవి. నిన్న కాక మొన్న ఒక వీడియో చూసి, అమ్మో పాము వచ్చిందో. మరి పొలాల్లో కట్టుకుంటే పాములు రాక ఏమొస్తాయి? మనుషులే పెరిగిపోయా, ఇల్లేం లేవు, కొనుక్కుంది ఆడ పొలాల్లో. మరి అటు సంచరించేట కాటి దగ్గరికి వెళ్తే ఏమొస్తాయి? అయ్యే కదా వచ్చేది. వాటిని ఏం చేయకపోతే మనల్ని ఏం చెయ్యవు. నేను పొలానికి వెళ్తాను కదా, వాటిని ఏం చేయకపోతే మనల్ని ఏం చెయ్యవు. వాటిని నువ్వు ఏదో ఆట పట్టిద్దాం అనుకుంటే నిన్ను ఆటపట్టు వచ్చింది. అది ఏ ఆట? పరదేశులమ్మో. పాము మామూలు అనుకోమాకండి, అది ఆడ నుంచే పాడిద్ది. కాటేస్తే మోక్షానికి వెళ్తాం. అలేలుయా. అందుకనే ఆయన సన్నిధిలో నిరంతరము. అందుకని అన్నాడు, నీ రెక్కల చాటున నేను దాగి ఉందును. యుగయుగములో ఆయన సన్నిధిలో, ఆయన గుడారములో మనం నివసించండి. అందుకని ఒక మాట అన్నాడు చూడండి, కీర్తనలో 97వ కీర్తన 10వ వచనం. ఆయన ప్రేమించువారు ఎలాగుంటారు చూడండి, అక్కడ రాయబడింది. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. హల్లెలూయా. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనము అసహించుకొనుడి. చెడుతనం అంటే ఏది? దేవునికి ఇష్టమైంది ఏది? పూజించటమా? ఆరాధించటమా? దేవునికి ఇష్టం లేనిది ఒకటే, విగ్రహారాధన చేయటం. నువ్వు ఎక్కడికి వెళ్ళే మొక్కుకొని వచ్చి నువ్వు 4 పాటలు పెట్టుకొని వింటే దేవునికి తెలియదా? ఏంది నాకే బాధలు వస్తున్నాయి, నీకు రాక ఇంకెవరికి వస్తాయి? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుళ్ళో ఉండాలా. అదే చెప్పేది, క్రైస్తవం అంటే క్రైస్తవంగా ఉండాలి. కాసేపు ఇటు కాసేపు ఎవడో దూరపు కన్నాలు నిలిపడినట్టు ఆడకపోయి మొక్కుకొని రావటం, ఇది కాదు. క్రైస్తవ మతం అంటే మతంలోనే రాయబడింది. శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అగ్ని కలుములో కాల్చబడతారు. సువర్ణం మారాలంటే, బంగారము వస్తువుగా మారాలంటే అది కాల్చబడుతుంది. అలాగే మనం కూడా కాల్చబడాలి. హల్లెలూయా. అందుకని అన్నాడు, దేవుని ప్రేమించువారులారా చెడుతనమును అసగించుకొనుడి. తన భక్తులను ప్రాణమును ఆయన కాపాడుతాడు. భక్తిహీన చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. హల్లెలూయా. భక్తిహీనుల చేతుల్లో ఒకవేళ పడిపోయేవేమో, ఆ భక్తిహీనుల చేతుల్లో నుండి ఆయన కాపాడువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చదువుకొని ముగిద్దాం. చూడండి, కీర్తనలో 116వ కీర్తన 6వ వచనం.
యెహోవా ఆ, సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. సాధువులు అంటే మీరు వేరే విషయం అనుకున్నారు. సాధువు అనగా అక్కడ తర్జుమాలు అక్కడ రాయబడింది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఇంగ్లీష్ చదవండి అయ్యా. ఎవరైనా దొరబాబు ఉంటే చదవండి, దొరసాని కానీ ఇంగ్లీష్లో చదవండి. ఏంటంటే లార్డ్, ఆగండి, దొరసాని గారు చదువుతున్నారా? చెప్పండి. The Lord preserveth the మెల్లగా simple. మనం ఇంగ్లీష్లో చాలా వీక్. చెప్పండి. The Lord preserveth the simple. లార్డ్ Preserveth the simple. preserveth the simple. I was brought law, I brought the law and he helped me. and He helped me. he helped me. సహాయము చేయవాడు, కాపాడువాడు ఆయనే. ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు. ఆయన సాధువు అనగా దేవుని యొక్క సేవకుడు. పరిపూర్ణమైన స్థితిలోకి మార్చబడేవారు ఎవరయ్యా అంటే ఆయన సేవకులు. హల్లెలూయా. అందుకనే ప్రతి విషయంలో మనము ఆయనకు మనల్ని కాపాడువాడై ఉన్నాడు కనుక, ఆయన మనల్ని రక్షించువాడై ఉన్నాడు కనుక ఆయన రక్షణలో మనం ఉండాలి. అందుకని కింద కూడా ఒక మాటను చూడండి. కింద నేను కృంగి ఉండగా, ఆ మాట కాదు, 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీ క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. హల్లెలూయా. మనం సజీవులున్న దేశంలో ఉన్నామా లేకపోతే మృతులున్న దేశంలో ఉన్నామా? అంటే బ్రతికి ఉన్న దేశంలో ఉన్నాగా. అందుకని అంటున్నాడు, యెహోవా సన్నిధిని నేను కాలము గడిపెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు సమయాన్ని గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం మీ వినికిడిలో ఫలభరితం చేసి దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారవు, జరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే
యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడసే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడసే శాశ్వత కృప నాకై. అందరూ కలిసి విడువని విజయ పదముల నడిపించే కృప విడువని విజయ పదముల నడిపించే కృప విస్తరించిన సుధించినప్పుడు నేడు నిరంతరం మారని మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడు. అందరు కలిసి నేడు నిరంతరం మారని మారవు జరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేన్నావు. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. అందరు మళ్ళీ మళ్ళీ యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. మరువలేనా ఎల్లప్పుడూ కృప మాణిక్యమరులను మరిపించే కృప మరువలేనా ఎల్లప్పుడూ మాణిక్యమరులను మరిపించే కృప మై మరచితినే వంచినప్పుడు మై మరచితినే వదలంచినప్పుడు నేడు నిరంతరం మారని మారదు నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నేడు నిరంతరం మారని మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు 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 నీవు నా పక్షమై ఎలా చేయున్నావు నీవు నా పక్షమై ఎలా చేయున్నావు. యెహోవా దక్షిణస్తమము సాపబడిన సమయం, ఆయన కృపతో మనల్ని నింపే సమయం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును విసర్జించండి. ఆయన భక్తులారా ఆయన కాపాడువాడే ఉన్నాడు. యేసయ్యా నీ మహిమ
శాంతి సమరము చేసే కృప ఆదుకొనేనా. ఆయన నిన్ను ఆదుకునే సమయం, ఆయన నిన్ను కాపాడే సమయం, ఆయన నిన్ను ఆదుకునే సమయం. మహిమౌసర్యము పొందితే ప్రశాంతతలోనే, మహిమౌసర్యము పొందితే ప్రశాంతతలోనే. నిన్న నేను నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేను నిరంతరం మారనే మారవు, జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, 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 దేవుడవు. నీవు నా పక్షమై. సర్వజనాంగమా, ఆయన కాపాడేవాడు, మన పక్షముగా నిలబడేవాడు ఆయనే. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, దేవుడవు, దేవుడవు. కాపాడు వాడవు, కాడవు. నీవు నా పక్షమై ఉన్నావు, నీవు నా పక్షమై నిలచిన్నావు, 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 నీవు నా మార్గము నిలచిన్నావు, నిలచిన్నావు, నిలచిన్నావు. నీవు నా రక్షకుడవై నిలచిన్నావు, నిలచిన్నావు. అందరు రెండు చేతులు ఎత్తి, అయ్యా నన్ను కాపాడినవాడు. రెండు చేతులు ఆకాశం వైపు. నీ బలహీనత ఏంటో, నీ ఉద్దేశాలు ఏంటో, నీ సమస్తము నా యేసయ్యకి తెలుసు. నిన్ను పోషించువాడు ఆయనే, నిన్ను రక్షించువాడు ఆయనే, నిన్ను ఆయన విమోచించువాడై ఉన్నాడు. అందుకని అన్నాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగిన వారిని రక్షించువాడు ఆయనే. మన పక్షముగా నిలబడేది యేసయ్య. నిరంతరము ఆయన జ్ఞాపకాల్లో ఉండబడిన వారమై మనము యెహోవా నీ పక్షముగా నిలబడేవాడై ఉండు. అందరిని బట్టి ప్రార్థన చేసుకుందామా. యెహోవా, యెహోవా నీ మార్గములన్నిటినీ ఆయన కాపాడువాడు ఉన్నాడు. అందుకనే దేవుని సన్నిధిలో ఆయనను అడుగుదాం. నిరంతరము నేను నివసిస్తున్నాను, అందుని బట్టి ఆయన నన్ను కాపాడుతున్నాడు, అందుని బట్టి ఆయన నన్ను నడిపిస్తున్నాడు, అందుని బట్టి ఆయన అందుకని అంటున్నాడు, జీవము గలగ దేవుడు నీ ఆత్మ సంరక్షిస్తున్నాడు. నీ ఆత్మను కాపాడువాడు ఆయనే. నీ ఆత్మను ఉద్దేశించబడిన వాటిని, నీకు సంతోషమును నీకు ఇచ్చేవాడు ఆయన ఉంటాడు. ప్రార్థన చేసుకుందామా. మన మధ్యలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం 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 నాయన. జీవంగల దేవ, జీవాధిపతి, కన్న తండ్రి, నీకే వందనాలు చెల్లించుకున్నావయ్యా. అయా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి నాయన. స్తోత్రం నాయన.
బిడ్డలు ఏం అడుగుతున్నారో ఆయన హృదయ రహస్యాలు ఎరుగున్న దేవా స్తోత్రాలు 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 అయ్యా. అయ్యా నీ కృప మాకుంటే చాలయ్యా, నీవు మాకుంటే చాలు యేసయ్యా. స్తోత్రాలు ప్రభువా. అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, సహాయం దయచేయండి, మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడితే సర్వజీవులు లొంగిపోతాయి యేసయ్యా. స్తోత్రాలు ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏమి లేదు ప్రభువా. సమస్తం చేయగలిగిన శక్తిమంతుడా నీకే వందనాలు, బలవంతుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. నీ కృప లేకుండా మేమేమి చేయలేము ప్రభువా, నీకే వందనాలు. అయా మీ బిడ్డలు ఎంతమందినో మీరు ముట్టారు, తాకారు, దర్శించారు ప్రభువా. అయా ప్రాణాపాయం లేకుండా ప్రభువా బిడ్డలను కాచి కాపాడిన దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఎంతమందో బిడ్డలు ప్రభువా యవనస్తులు పాడైపోతున్నారయ్యా, వారి హృదయాలు తాకండి ప్రభువా. స్తోత్రం నాయన. అయా పరిశుద్ధ రాసిన బిడ్డలు పేసవటానికి నీ కృప చూపండి నాయన. అయా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అయా సంతు లేని వారిని సంతానంగా చేసిన దేవా స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డల ముట్టు తాకు దర్శించిన ఆయన. అయా బిడ్డలకు కావలసిన వారి గర్భాలను మీరు ముట్టండి ప్రభువా. స్తోత్రం నాయన. మీకు అసాధ్యమైంది ఏమి లేదు ప్రభా. సమస్తం చేయగలిగిన శక్తిమంతుడా నీకే వందనాలు, బలవంతుడా నీకే వందనాలు. నీ బిడ్డల ప్రయాణాల్లో కాచి కాపాడి రప్పించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీకే వందనాలు. అయా నూతన గృహాలు కట్టండి అయ్యా, నూతన కృపలు నాయన, నూతన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గొప్ప దేవా స్తోత్రాలు 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 నాయన. అయా నీ కుమారుడు చెప్పిన వాక్యం నాయన మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. అయా నాయన మేము ఒట్టివారి మట్టివారి శక్తి లేని వారిని నాయన నిలబెట్టుకున్న ఆయన నీ కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయ. వాతావరణం మార్చిన ఆయన, వాతావరణాన్ని మీరు మార్చమని అడుగుతున్నాం ప్రభా. యంత్రం ద్వారా ఎంతమందో బిడ్డలు ప్రభా అయా ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీ కృప చూపండి నాయన. నీ మెండైన ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. పాటలు పాడిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయా. వాక్యం చెప్పి నీ కుమారుడికి దీర్ఘాయుష్ మీరు ప్రసాదించి నీ చేతుల్లో ఎత్తిపట్టి వాడుకోమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం మాకు వచ్చినట్టు, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అంతా నెరవేరుగా. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మేము ఎలా అపరాధం చేసిన వారు మేము క్షమించినట్టు మీరు మా అపరాధం క్షమించు. సోదరుల యొక్క కిండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేయు నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధ సహవాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకు సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండి మిమ్మల్ని రక్షించి కాపాడును గాక. నా యేసయ్య మీ పనుల విషయంలో, మీ ఉద్యోగం విషయంలో, మీ వ్యాపారం విషయంలో, సమస్త విషయంలో కూడా మిమ్మల్ని కాపాడును గాక. ఈ వర్షాకాలం అంతా దేవుడు మీ రాకపోకలందు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచి వాతావరణం ఇచ్చి దేవుడు మనల్ని ఆయన సన్నిధులకు రప్పించి ఈ ఆరాధన దేవుడు విజయవంతంగా నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ అందరికి వందనాలు. స్తోత్రం.